Good morning, students. So, in continuation with the previous chapter, collisions, coefficient of restitution, one-dimensional elastic collisions, and then law of conservation of linear mobility, law of conservation of kinetic energy, and we derived relative velocity of approach is equal to relative velocity of separation, and then using that we derived equation for final velocities, this collision velocities after collision, and after that in subsequent class chapter we discuss coefficient of restitution, స్థితి ప్రత్యావస్థాన గుణకం గురించి మనం డీటెయిల్ గా చదువుకున్నాం. ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ చాప్టర్ లో ఇట్స్ రిమైండర్ అగైన్. ఆ రెండు వస్తువులు అభిఘాతంలో పార్టిసిపేట్ చేసేటటువంటి రెండు వస్తువులో ఒక వస్తువును చిన్న గోళం లాగా మనం మార్బుల్ తీసుకుంటాం కదా, గోళీలు అంటాం కదా, ఆ సైజ్ లో తీసుకుంటాం. రెండవ వస్తువు ప్లేట్, హ్యూజ్ ప్లేట్ గా తీసుకుంటాం అనమాట. తీసుకొని కొంత ఎత్తు నుంచి మనం అది గోళాన్ని ఆ ప్లేట్ మీద పడేటట్టు చేస్తాం అనమాట. ఈ ప్లేట్ అనేది సో అభిఘాతానికి ముందు వేగం 0, అలాగే అభిఘాతం తర్వాత కూడా దాని తుది వేగం కూడా 0 అవుతుంది. దీన్ని ఇనిషియల్ గా ఈ బాల్ M1 ను H1 హైట్ నుంచి మనం ఫ్రీగా పడేసాం అనుకుందాం. ఇలా ఫ్రీగా పడేసినప్పుడు ఇది గురుత్వాకర్షణ శక్తి వల్ల అది కిందికి వచ్చేసి అది ఈ ప్లేట్ మీద పడుతుంది. ఎంత వేగంతో పడుతుంది? ప్లేట్ మీద U1 వేగంతో పడుతుంది అనుకుందాం. U1 వేగంతో పలకను అభిఘాతం చెందిన తర్వాత అది రీబౌండ్ అయిపోతుంది. రీబౌండ్ అయిపోయి వ్యతిరేక దిశలో H2 హైట్ కు చేరుకుంది అని అనుకుందాం. H2 హైట్ కు చేరుకుంది. V1 అనేది సో వ్యతిరేక దిశలో ఆపోజిట్ U1 కు వ్యతిరేక దిశలో అది రీబౌండ్ అయి కొలిజన్ తర్వాత అభిఘాతం చెందిన పలక మీద అది వ్యతిరేక దిశలో పైకి వెళ్ళి H2 ఎత్తుకు చేరుకుంది అని అనుకుందాం. అప్పుడు మనం సో ప్రత్యావస్థాన గుణకం నిర్వచనం అనుసరించి అకార్డింగ్ టు దట్ ఏంటంటే సో అభిఘాతం తర్వాత సాపేక్ష వేగానికి, అభిఘాతానికి ముందు ఉండే సాపేక్ష వేగానికి ఆ రెండింటి నిష్పత్తినే మనం ప్రత్యావస్థాన గుణకం అని నేర్చుకున్నాం. గత చాప్టర్ లో మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈ పలక అభిఘాతానికి ముందు వేగం 0, అలాగే తుది వేగం V2 హియర్. సో V2 is also equal to 0. Here U1 minus U2 లవంలో V2 minus V1 అన్నమాట. ఈ రెండు విలువలు అక్కడ ప్రతిక్షేపించాం అనుకోండి, అప్పుడు 0 minus V1 divided by U1 minus 0. This is minus V1 by U1 అవుతుంది అనమాట. రైట్. సో హియర్ మైనస్ సైన్ ఎందుకు? ఇక్కడ ఇది అభిఘాతం చెందిన పలక మీద అభిఘాతం చెందిన వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ మైనస్ సైన్ అనేది వ్యతిరేక దిశను సూచిస్తుంది అనమాట. సో మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ సో వెరీ థర్డ్ చాప్టర్ లో ఫోర్త్ చాప్టర్ లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ అక్కడ మనం సో నేర్చుకున్నాం అనమాట. బేసిక్ కైనమాటిక్ 10th క్లాస్ లో 9th క్లాస్ లో కూడా సో కైనమాటిక్ ఈక్వేషన్స్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ను అప్లై చేస్తే అన్వయిస్తే కనుక సో H1 హైట్ నుంచి పడుతున్నప్పుడు అప్పుడు వేగం ఏమవుతుంది? √2gH1 అవుతుంది. అలాగే సో H2 హైట్ కు రైజ్ అవుతుంది. బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ V² minus U² is 2a. Basic kinematic V is equal to U plus AT, and then S is equal to UT plus AT square. All set of equations you've already studied in earlier chapters. Motion in a straight line path. When a body is moving along straight line path with uniform acceleration, remember all the set of equations holds good only for uniform acceleration, right? Moving along straight line path with uniform acceleration. So applying one of these basic kinematic equations, V² minus U² is 2a. We can calculate U1 value. So just for basic idea, so using this expression here, initial velocity is 0, freely falling. So here velocity at the time of colliding with the plate, that is I'll call it a final velocity, is here U1, final velocity U1 square. It is coming downwards. So whenever body is coming downwards means so conventions. So along negative y axis. So minus value. So squaring
this minus again, you will get positive only. So it is, so here substituting in this expression, final velocity at the time of colliding with the plate, u1 square. Initial velocity, starting point, freely falling body. So initial velocity is 0. So is equal to, so here this expression minus, A value is always equal to minus G. So displacement of the body is downwards with minus H1, minus of minus again plus. So here squaring it again, u1 square is equal to 2gh1 or u1 is equal to root 2gh1. You need not derive it, just for explanation sake. I mean, so how we got that expression? From basic kinematic equations, So in the previous chapters, you already studied basic kinematic equations. You will derive this equation, u1 value. After colliding, అభిఘాతం చెందిన తర్వాత పలకం మీద ఆ బాల్ పడిన తర్వాత మళ్ళీ రీబౌండ్ అయి పైకి వెళ్తుంది అన్నమాట, వ్యతిరేక దిశలో వెళ్తుంది. అలా వ్యతిరేక దిశలో అది పయనించి నిట్టనిలుగా పయనించి H2 ఎత్తు చేరుకుంటుంది అని అనుకుంటే కనుక, అప్పుడు V1 వాల్యూ నెగిటివ్ డైరెక్షన్, మైనస్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్, ఇట్ ఇస్ గివెన్ బై 2gH2. మళ్ళీ సేమ్ మేనర్ బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ మనం ఇనిషియల్ వెలాసిటీ at maximum height, final velocity becomes 0. All the data, if you substitute in basic kinematic equation and simplify this V1 value, you will get root 2gH2 with negative sign. You will get a negative sign indicate it moves in opposite direction. Earlier it was freely falling body. Freely falling body, the body falls under the influence of gravitational force, right? Comes downwards toward the center of the earth in opposite direction. After collision with the plate, it moves in opposite direction. Minus sign indicates that. Substituting and simplification, coefficient of restitution. If you substitute in this data, so minus this value, so V1 with minus sign, minus 2gH2. Previous class lo manam chapter lo already discuss cheskunnam, 2gH1. So here minus into minus plus, finally we have H2 minus H1. One simple numerical problem undi, idi chala important anamata, repeated la so being asked. E value is given by root H2 divided by H1 within the root. Here H1 is the initial height. So starting లో collision కి అభిఘాతానికి ముందు ఆ బాల్ వస్తువు అయితే ఎంత ఎత్తు నుంచి పడుతుందో అది H1. అభిఘాతం చెందిన తర్వాత అది కొంత శక్తిని కోల్పోతుంది అనమాట. శక్తిని కోల్పోవడం వలన అది తక్కువ ఎత్తుకు రీబౌండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం రబ్బర్ బాల్ తీసుకోండి, ఒక 1 మీటర్ 2 మీటర్స్ హైట్ నుంచి మనం కింద నేల పైన విసిరేసాం అనుకోండి, అది నేలను కొలైడ్ అవుతుంది. కొలిజన్ తర్వాత డస్ ఇట్ రైజ్ టు సేమ్ హైట్? నో, సర్టన్లీ నాట్. వెన్ ఇట్ కొలైడ్స్, it loses some energy, some sound is heard, deformation energy, it loses some energy, it rises lesser height. ఇనిషియల్ గా H1 హైట్ నుంచి మనం బాల్ ను పడేసినాం అనుకో, కొలిజన్ తర్వాత తక్కువ హైట్ కు అది చేరుకుంటుంది, బికాస్ కైనెటిక్ ఎనర్జీ అనేది అది కోల్పోతుంది. కొలిజన్ టైంలో శబ్దం రూపంలో, శబ్దం సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అలాగే డిఫార్మేషన్ ఎనర్జీ, వాటి వల్ల శక్తిని కోల్పోవడం, తక్కువ ఎత్తుకు చేరుకుంటుంది అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ is given by root H2 by H1. One small problem is there. So numerical problem, it's a very, very important, repeatedly being asked. Dear students, just make a note of it. So those, whoever is attending this class, make a note of it. It's a repeatedly being asked. A body freely falling from certain height H, after striking the smooth floor, rebounds and rises the height H by 2. What is the coefficient of restitution between the floor and the body? I repeat, a body freely falling, be careful, freely falling means it is falling under the influence of gravitational force from certain height. H is already given in the problem. It is freely falling from certain height. Freely falling means its initial velocity is 0. After striking a smooth floor, rebounds and rises to height H by 2, half of the height. After collision, it rises roughly, so here, H by 2. Right? So initially, it is dropped from initial height H. After collision, it rebounds to H by 2. Then, what is the coefficient of
restitution between the floor and the body. I repeat, entered the problem. A body freely falling from certain height, small h, after striking a smooth floor, rebounds and rises to a height h by 2. What is the coefficient of restitution between the floor and the body? It is a simple substitution oriented problem. It is important for IP examination as well as your competitive exams. As we already discussed, so derive this expression, coefficient of restitution. So this E value, just now we derived this h2 by h1, right? So be careful here. H1 is the initial height, right? Dropped from initial height is h1. After collision, it rises to height h2. Then coefficient of restitution is given by this expression. You just carefully observe the given numerical problem. It is dropped from a height h. That means initial height is h. Then after collision, it rebounds to height h2 is given by h divided by 2. Then you are supposed to calculate coefficient of restitution. Coefficient of restitution. It's a very simple substitution oriented problem. Just substitute and simplify. You will get the desired result. So మనకు ఈ ప్రాబ్లం లో న్యూమరికల్ ప్రాబ్లం ఏంటంటే ఒక బంతిని ఇనిషియల్ గా స్టార్టింగ్ లో హెచ్ ఎత్తు నుంచి సో ఫ్రీగా వదిలేశారనమాట. నేలపైకి స్మూత్ సర్ఫేస్ మీద కొలైడ్ అవుతుంది. అభిఘాతం చెందిన తర్వాత అది ఎంత ఎత్తుకు లేస్తుంది? h by 2. అప్పుడు ప్రత్యావస్థాన గుణకం విలువ కనుక్కోండి. సింపుల్ ప్రాబ్లం. సో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈ ఫార్ములా, రూట్ h2 values h by 2 divided by h1 is h. H means take it as h by 1. So from further simplification, h by 2, so 1 by h, here h gets cancelled. So this is 1 by root 2. No units for coefficient of restitution. Simply, it is the ratio of similar quantity relative velocities. It is simply a number. For IP examination, you can stop here, you will get full marks. For competitive exams, depending upon the answer, multiple choice answer, if necessary, you can simplify further. Like this 1.414, you can substitute and simplify further. For IP examination, E value is 1 by root 2. This is more than enough, right? This is coefficient of restitution. So at the same time, one more small problem is there. It is also repeatedly being asked. Dear students, if you want to just make a note of it, hope you already written the problem, then the formula, the data, then substitution and simplification. This is coefficient of restitution. ప్రత్యావస్థాన గుణకం విలువ. సో మనం ఈ రకంగా కనుక్కోవచ్చు అనమాట. నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఒక చిన్న డిస్కషన్. ఒక n రీబౌండ్స్, ఒక సేమ్ డిస్కషన్ హియర్, బట్ డెరివేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఫైనల్ ఫార్ములా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్మూత్ పలక తలం అనుకుందాం, రైట్? సో ఇనిషియల్ గా హెచ్ హైట్ నుంచి ఒక బాల్, స్పెరికల్ బాల్, స్మూత్ స్పెరికల్ బాల్ ను ఇలా మనం విసిరేసాం. అది ఒక పలకను అభిఘాతం చెందిన తర్వాత మొదటి అభిఘాతం, ఫస్ట్ టైం ఇది అభిఘాతం చెందిన తర్వాత ఇది h1 హైట్ కు వెళ్ళింది అనుకోండి, విత్ సమ్ వెలాసిటీ లెట్ సే v1. మొదటి అభిఘాతం తర్వాత v1 వేగంతో వ్యతిరేక దిశలో h1 హైట్ కు వెళ్ళింది అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అభిఘాతం చెందింది, ఎందుకంటే మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ వేగం 0 అయి మళ్ళీ గురుత్వాకర్షణ బలం వల్ల మళ్ళీ ఆ పలక మీదకి పడుతుంది. రెండవ అభిఘాతం తర్వాత మళ్ళీ లెట్ సే h2 హైట్ కు వెళ్ళిందని అనుకుందాం. అలా మూడవ అభిఘాతం తర్వాత ప్రతి అభిఘాతం దగ్గర ఒక, సో గమనించండి ఇక్కడ కొంత శక్తిని కోల్పోతుంది అనమాట. ప్రతి అభిఘాతం దగ్గర మనం రబ్బర్ బాల్ తీసుకున్నాం అనుకోండి, మీ ఇంటి దగ్గర మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒక రబ్బర్ బాల్ స్మూత్ సర్ఫేస్ నేల మీద ఒక హైట్ ఇనిషియల్ గా ఒక 1 మీటర్ 1.5 మీటర్ మీరు కొలుసుకోండి. ఆ హైట్ నుంచి బాల్ ను వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అది వెళ్ళి నేలపైన కొలైడ్ అవుతుంది, అభిఘాతం చెంది మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందా? రాదు, డెఫినెట్ గా రాదు, తక్కువ హైట్ కి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం అభిఘాతం చేద్దాం, ఇంకో కొంచెం తక్కువ, ఇంకో కొంచెం తక్కువ, ఇంకో కొంచెం తక్కువ, అట్లా ఫైనల్ గా హైట్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. ఇది మూడవ అభిఘాతం తర్వాత h3 హైట్. ఇట్లా డాట్ 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 మీన్స్ లైక్ n నంబర్ ఆఫ్ అభిఘాతం. n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. n అనేది 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. ఇలా n నంబర్ ఆఫ్ అభిఘాతాల తర్వాత
సో మనం hn హైట్ కు రీచ్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ వేగం అనేది సో vn అన్నమాట. ఇక్కడ సింపుల్ డయాగ్రామ్ ఇనిషియల్ గా h హైట్ నుంచి మనం పలక మీద వదిలేసాము, అభిఘాతం చెందుతుంది. మొదటి అభిఘాతం తర్వాత ఆ బాల్ సో పైకి వేస్తుంది అనుకుందాం. h1 అనేది హైట్. ఇక్కడ h1 అనేది లెస్ దెన్ ఇనిషియల్ హైట్ h. సిమిలర్లీ ఇక్కడ h2 తీసుకున్నాం అనుకో, h1 కంటే తగ్గుతూ పోతుంది. ఎందుకంటే అభిఘాతం చెందిన ప్రతిసారి అది ఎంతో కొంత శక్తిని కోల్పోతుంది. దానివల్ల రీబౌండ్ అయిపోయిన తర్వాత తక్కువ ఎత్తుకు అది చేరుకుంటుంది అనమాట. సో ఇది మనం ప్రత్యావస్థాన గుణకంలో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. సో n నంబర్ ఆఫ్ రీబౌండ్స్ తర్వాత టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ after n collisions, where n is an integer, positive integer, it can be 10, 20 or 30 or 40, whatever it may be, n collisions. So ఇక్కడ d అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఇది డెరివేషన్. సో take it as granted, this is a huge derivation not required for IP examination. Initial height 1 plus e square by 1 minus e square. Here e అనేది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, ప్రత్యావస్థాన గుణకం అన్నమాట. ఇది h అనేది ఇనిషియల్ హైట్, e అనేది ప్రత్యావస్థాన గుణకం, d అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ సో ఆఫ్టర్ n నెంబర్ ఆఫ్ కొలిషన్. n అభిఘాతాలు చెందిన తర్వాత అది మొత్తం ప్రయాణించినట్టు మొత్తం దూరంకి సమీకరణం అన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్? ఈవెన్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్ ఆల్సో this numerical problem is based on it. The derivation is also there, but it is not there for IP examination. Now dear students, so ఈ డయాగ్రామ్ తీసుకోండి, ఆ ఫార్ములా రాసుకోండి, న్యూమరికల్ ప్రాబ్లం సాల్వ్ చేసేద్దాం. సో ఇది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, నథింగ్ ఎల్స్. మీకు ఐపీ ఎగ్జామ్ లో కూడా 1-2 టైమ్స్ అడిగినట్టున్నారు. సో ప్లీజ్ నోట్ డౌన్, ఈ డయాగ్రామ్ రాసుకోండి. ఇక్కడ ఇనిషియల్ హైట్ h, తర్వాత ఫస్ట్ రిబౌన్స్ తర్వాత v1 వేగంతో h1 హైట్ కు చేరుకుంటుంది. ఇది రెండవ సో అభిఘాతం తర్వాత సో h2 హైట్ కు, మూడవ అభిఘాతం తర్వాత h3 హైట్ కు, అట్లా డాట్ మీన్స్ సో నంబర్ ఆఫ్ అభిఘాతాలు. సో అభిఘాతాలు చెంది n నంబర్ ఆఫ్ అభిఘాతాలు చెందిన తర్వాత hn హైట్ కు చేరుకోండి. n అభిఘాతాల తర్వాత n అనేది 10 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, ఇంటీజర్ అన్నమాట. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకు అది వస్తుంది. సో నోట్ చేసుకోండి ఆ డయాగ్రామ్, ఆ ఫార్ములా. స్మాల్ న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్లీజ్ నోట్ డౌన్ డియర్ స్టూడెంట్స్. Come to the point, I mean problem. What is the total distance of a freely falling body? Note down, observe it carefully. Freely falling body after successive rebounds from the same place of ground before it comes to stop. Assume that small e is the coefficient of restitution between the body and the ground. Here, so e value is given to us. E is given to us as 1 by root 2, right? E is given as 1 by root 2. The problem, numerical problem as it is, I'll dictate. So just make a note of it and try to solve. A ball falls from a height of 10 meters on a hard horizontal floor and repeatedly bounces with the coefficient of restitution and 1 by root 2. What is the total distance traveled by the ball before it ceases means stops to rebound? Dear students, I repeat, please note down. A ball falls from a height 10 meters. Initially, it falls from a height h is equal to 10 meters. Falls from a height 10 meters on to a hard horizontal floor and repeatedly bounces. The number of times it undergoes this collision, repeatedly bounces, full stop. If the coefficient of restitution, this e value is given to us, this coefficient of restitution is 1 by root 2. 1 by root 2, note down, comma. What is the total distance traveled by the ball before it stops? Stops means ceases to rebound. This is a very simple numerical problem. The total distance traveled after n number of collisions, take it as granted. This we have just now, we have written that expression.
So use that equation and substitute and simplify. So total distance traveled after n number of rebounds. So this expression is initial height 1 plus e square, where e is the coefficient of restitution, pratyavasthana gunakam 1 minus e square. Here న్యూమరికల్ ప్రాబ్లమ్ లో క్లియర్ గా మనకు ఇచ్చాడు ప్రత్యావస్థాన గుణకం విలువ 1/√2 అనేది మనకి ఇచ్చారు. అలాగే ఇనిషియల్ హైట్ హెచ్ అనేది కూడా ఇచ్చారు, 10 meters అనేది ఇచ్చారు అనమాట. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ n నంబర్ ఆఫ్ రీబౌండ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం అంతకంటే ఏం లేదు. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ for both IP as well as competitive exams. So total distance traveled is H value is given to us 10 meters. Be careful. Sometimes you will give it in centimeters or millimeters. You have to convert into meters. Here directly it is available in meters. 1 plus E value 1/√2 whole square, 1/√2 square, 1 minus 1/√2 whole square. Just substitution, nothing else. To avoid confusion, I'll just delete this part. Right? Now, from further simplification, 10. So 1, so on squaring 1/2 in the numerator, 1 minus 1/2 in the denominator. Some further simplification here, 10. So numerator 2 is LCM. So here 2 plus 1. The denominator, again you take LCM as 2. 2 minus 1, you will get 2 minus 1. Right? So from further simplification it is 10. Here 3/2. Numerator we have 3 divided by 2. In the denominator 2 minus 1, 1. 1/2 off. Or from further simplification, 3/2, 2 goes to numerator, 2/1. So finally 10 into 3, 30 meters. So total distance it travels after so n number of rebounds, where E value coefficient of restitution మనకు న్యూమరికల్ ప్రాబ్లమ్ లో ఇచ్చారన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇది సో ఐపీ ఎగ్జామ్ కు అలాగే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు డేటాలో క్లియర్ గా ఇచ్చాడు, 10 meters హైట్ నుంచి బాల్ ను ఫ్రీగా వదిలేశారు అనమాట, స్వేచ్ఛగా వదిలేశారు. అది రిపీటెడ్ గా రీబౌన్స్ అయిన తర్వాత సో అది ఎంత డిస్టెన్స్, ఎన్ నంబర్ ఆఫ్ రీబౌన్స్ తర్వాత ఎంత డిస్టెన్స్, ఎంత దూరం ప్రయాణిస్తుంది, దానికి ఈ ఫామ్ లో ఆల్రెడీ మనం ఉత్పన్నం చేసుకున్నాం. దీంట్లో డి మొత్తం దూరం ప్రయాణించి ఎన్ రీబౌండ్స్ తర్వాత ప్రయాణించిన దూరం, హెచ్ ఇంటూ 1 plus e square divided by 1 minus e square. ఇక్కడ e అనేది ప్రత్యవస్థాన గుణకం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెండు సాపేక్ష వేగాల నిష్పత్తి అన్నమాట. అభిఘాతం తర్వాత ఉండే సాపేక్ష వేగం, అభిఘాతంకి ముందు ఉండే సాపేక్ష వేగాల నిష్పత్తి అన్నమాట. ఇక్కడ ఈ వాల్యూ మనకు ప్రాబ్లం లో క్లియర్ గా ఇచ్చాడు. సో ప్రత్యావస్థాన గుణకం విలువ 1/√2 ఇచ్చాడు. సో ఇనిషియల్ హైట్ కూడా ఇచ్చాడు, అలాగే డి వాల్యూ కనుక్కోవాలి. ఇందులో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/√2 హోల్ స్క్వేర్ అంటే √2 డిసపియర్ అవుతుంది, 1/2 డినామినేటర్ లో కూడా 1 మైనస్ హాఫ్. సో ఫర్దర్ సింప్లిఫికేషన్, మ్యాథమెటిక్స్ మీరు ఏ టెక్నిక్ అన్నా అడాప్ట్ చేయండి. అల్టిమేట్లీ యూ హావ్ టు సింప్లిఫై ఫర్దర్ టేకింగ్ ఎల్సిఎం అండ్ సింప్లిఫైయింగ్ ఫర్దర్ 3/2 in the numerator, the denominator 1/2. So this 2 gets cancelled. So ultimately 10 into 3 అంటే 30 meters మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది సో అభిఘాతాలకు సంబంధించిన సింపుల్ ప్రాబ్లమ్స్. సో డియర్ స్టూడెంట్స్, కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ లెర్న్ థరోలీ. యూ కెన్ ఎక్స్పెక్ట్ 4 marks and 8 marks questions, assignment questions. So one more problem is there, but anyway for IP examination it's not so important anyway. So based on this concept you can solve as many as numerical problems. Now note down assignment questions. Dear students, note down assignment questions, learn thoroughly. First question, prove that the relative velocity of approach is equal to, show that or prove that, write down, show that
relative velocity of approach is equal to relative velocity of separation after collision in one-dimensional elastic collision. Relative velocity of approach is equal to relative velocity of separation in one-dimensional elastic collision. One-dimensional elastic collision. This is one of the important questions. Second one, please note down. What are collisions? What are collisions? That's a definition of collision. What are collisions? Explain. Short form for explanation. Explain possible types. Explain possible types of collisions. Explain possible types of collisions. Develop the theory of one-dimensional elastic collision. Develop the theory of one-dimensional elastic collision. One-dimensional elastic collision. The first question ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. v1 minus this we have to derive this u1 minus u2 is v2 minus v1 అనేది ఉత్పన్నం చేయాలి, అంతే, ఇంతకంటే ఏం లేదనమాట. సో రెండవ క్వశ్చన్ కి ఏంటంటే ఇది డిరైవ్ చేయాలి, ఉత్పన్నం చేయాలి, దీని నుంచి ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి v1 v2 ఈక్వేషన్స్ కూడా ఉత్పన్నం చేయాలన్నమాట, రైట్. సో దీస్ టూ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ప్రత్యావస్థాన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్. అలాగే which physical quantity remain constant in elastic collision and inelastic collision. ఈ క్వశ్చన్ ఈ బిట్ కూడా అడుగుతున్నారు. In elastic collision, as definition itself says, so both linear momentum and kinetic energy remain constant in elastic collision. In inelastic collision, which one remain constant? Only linear momentum remains constant. Kinetic energy does not remain constant. That question is asked, simple question for 2 marks. Which physical quantity remains constant in elastic collision and in inelastic collision? Elastic collision లో both, సో ద్రవ్య వేగము అలాగే గతి శక్తి రెండు స్థిరంగా ఉంటాయి. అలాగే సో అస్థితిస్థాపక అభిఘాతాలు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో కేవలం ద్రవ్య వేగం మాత్రమే స్థిరంగా ఉంటుంది, గతి శక్తి స్థిరంగా ఉండదు. సో ఇది అభిఘాతాలకు సంబంధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. Hope you understood. It is one of the important topics for IP and as well as competitive exams. I wish you all the best. Thank you.